విశ్వ ఆట కట్టించడానికి అమూల్య విశ్వకిచ్చిన టీలో టాబ్లెట్ కలిపేస్తుంది. దాంతో విశ్వక్ బాత్రూమ్ లోకి పరుగులు పెట్టి కూలబడిపోతాడు. ఏమైందిరా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అనంటే, అదే టీలో ఏదో కలిపేసింది అనంటాడు. మేము కూడా అదే టీ తాగాం కదా అనంటుంది భద్రావతి. దానికి బామ్మ, భద్రావతి కొత్తగా పెళ్ళైంది కదా, పెళ్లంతో ఉండడానికి ఈ నాటకాలు ఆడుతున్నాడు అనంటుంది. నీకలా అర్థమైందా బామ్మ అనంటాడు విశ్వక్. సేనాపతి కొడుకుతో శత్రువుల కూతురు అది చేస్తాను ఇది చేస్తాను అని అన్నావు కదరా, ఇప్పుడిలా పెళ్లాం కోసం నీరు గారిపోతావా ఛీ అనంటాడు. పెళ్లైన కొత్తలో నీ పెళ్లాం కొంగు వదలని నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని బామ్మ సేనానంటుంది. భద్రావతి తమ్ముని తీసుకుని వెళ్ళిపోతుంది. పాలు చిక్కగా, టీ స్ట్రాంగ్ గా, మరో కప్పు ఇమ్మంటారా అండి అని అమూల్య అడిగితే, నీకో దండం అనంటాడు విశ్వక్. సాగర్ నర్మదని కలుస్తాడు. నర్మద ఫ్రెండ్స్ సాగర్ తో మాట్లాడతారు. ఏంటి టిప్ టాప్ గా వచ్చావు, బయటికి ప్లాన్ చేశారా అని అడుగుతారు. అందుకు సాగర్ కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్తుంది నర్మద. ఇప్పుడేం పరీక్షలు లేవు కదా అని ఫ్రెండ్స్ అడగడంతో సాగర్ తడబడి కంగారుగా నర్మదిని తీసుకుని వచ్చేస్తాడు. నర్మదికి అనుమానం వస్తుంది. ఇడ్లీ బాబాయ్ పచ్చడి తినాలి అనడంతో భాగ్యం పచ్చడి చేస్తుంది. సాగర్ గురించి తేల్చకుండా ఇక్కడ మీ సరసాలేంటి అని శ్రీవల్లి కోప్పడుతుంది. ఇంతలో వనజ అక్కడికొస్తుంది. రామరాజు అని అరుస్తుంది. వేదవతి, రామరాజు, శ్రీవల్లి వాళ్లు బయటకొస్తారు. ఇంట్లోకి రండి అని పిలుస్తారు. మర్యాద లేని వాళ్ల ఇంట్లో నేను కాలు పెట్టను అని వనజ అంటే, మరిప్పుడు ఎందుకొచ్చారు, అయినా ఆ రోజు మేం బాధలో ఉంటే చేయాల్సిందంతా చేశారు, ఇప్పుడేం మిగిలింది అని అంటుంది వేదవతి. మీకు పిల్లల్ని పెంచడం మాత్రమే తెలియదనుకున్నాను, సంస్కారం కూడా తెలియదన్నమాట అని అంటుంది వనజ. పదే పదే నోరు జారితే ఊరుకోను అని అంటుంది వేదవతి. ఏ పని మీద వచ్చారు చెల్లెమ్మ అని రామరాజు అడిగితే, ఆ రోజు మీ కూతురికి బంగారం కొనమని 20 లక్షలు ఇచ్చాను, అవి తిరిగి ఇవ్వాలన్న జ్ఞానం లేదా, ఎవడబ్బ సొమ్మని మీ దగ్గర అట్టి పెట్టుకున్నారు అని అంటుంది. నర్మదా, సాగర్ అప్పుడే వస్తారు. సాగర్ వనజని చూసి చాలా కంగారు పడతాడు. రామరాజు వనజతో, చెల్లమ్మ ఏంటి మీరనేది, మా రెండో వాడికి ఆ డబ్బు ఇవ్వమని చెప్పాను, ఇంకా ఇవ్వలేదా అని అడుగుతాడు. ఎన్ని రోజు హాస్పిటల్లో ఉన్నారని ఊరుకున్నాను, ఇంటికొచ్చిన తర్వాత ఇవ్వలేదని నిలదీయడానికి వచ్చాను అని అంటుంది. సాగర్ ని ఇప్పుడే కాల్ చేసి అడుగుతాను అని అంటాడు. సాగర్ అక్కడే ఉన్నాడని శ్రీవల్లి అంటుంది. రామరాజు సాగర్ ని అడుగుతాడు. కొత్త జాబులో పడి మర్చిపోయాను అని అంటాడు సాగర్. ఇంత నిర్లక్ష్యం ఏంట్రా, అప్పుడే ఇచ్చేసుంటే ఇప్పుడు ఇలా నిలదీసేవాళ్లు కాదు కదా, ఇంకా ఆలోచిస్తావేంటి, బ్యాంకు నుంచి డబ్బు తీసుకోనరా అని అంటాడు. నర్మద బ్యాంకుకు వెళదామనంటే సాగర్ కదలడు. దానికి శ్రీవల్లి, సాగర్ మరిది గారు డబ్బు తీసుకురాలేరుగా చెల్లాయ్, సాగర్ మరిదే కాదు ఈ ఇంట్లో ఎవ్వరూ బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకురాలేరు, సాయంత్రం అయిపోయింది అని అంటుంది శ్రీవల్లి. నీ బుద్ధి తక్కువ పని వల్ల మరోసారి నేను తలదించుకోవాల్సి వచ్చింది, నీ బుద్ధి తక్కువ పని వల్ల మరోసారి నేను తలదించుకుని నిలబడాల్సి వచ్చింది కదరా అని అంటాడు రామరాజు. వెంటనే పెద్దోడికి కాల్ చేసి, రైస్ మిల్లులో ఎంత డబ్బుందో తీసుకురారా, మిగతావి గుమస్తాను అడిగి తీసుకురా అని అంటాడు. వనజ రామరాజుతో నేనెంత మర్యాదగా ఇచ్చానో అంతే మర్యాదగా మీరు నాకు నా ఇంటికి తెచ్చివ్వండి అని అంటుంది. రామరాజు సాగర్ తో, రేపు ఉదయమే వాళ్ళకి డబ్బు ఇచ్చేసిరా అని అంటాడు. వేదవతి జరిగిన విషయం తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ధీరజ్, ప్రేమ అప్పుడే వచ్చి ఏమైందని అడుగుతారు. చందు కూడా ఏమైంది అని అంటాడు. వేదవతి ఏమీ చెప్పదు. సాగర్ ని పిలుస్తుంది. నర్మదా, సాగర్ వస్తారు. ముగ్గురు కొడుకులు తల్లి చుట్టూ కూర్చుంటారు. కుటుంబం అంటే కేవలం మనుషులు కలిసి ఉండడమే కాదురా, మనసుల నుంచి వాళ్ల జ్ఞాపకాలు చెరిగిపోకుండా ఉండడం. ఎంత పెద్ద కష్టం వచ్చినా కలిసి ఉండాలే కాని దూరం అయిపోకూడదు. భయం వేస్తోందిరా, ఈ మధ్య మన ఇంట్లో పరిస్థితులు చూస్తూ ఉంటే మీ నాన్నకి ఏమవుతుందా అని భయంగా ఉంది. అమూల్య అలా చేయడం నుంచి, ఇంకా మీ నాన్న కోలుకోకముందే ఇందాక వనజ డబ్బు కోసం చేసిన అవమానం నుంచి మీ నాన్నని మరింత ఆవేదన పడేలా చేసింది అని అంటుంది. రేపు బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఇస్తాను అని సాగర్ చెప్పాడని అంటుంది. అవన్నీ వదిలేయండ్రా, మీ ముగ్గురు నాకు మాట ఇవ్వండి అని అంటుంది వేదవతి. అక్కడితో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.